సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీ అభిప్రాయం ఏంటి? ఆయన వెళ్ళకపోవడం ద్వారా రాజనీతిజ్ఞత ప్రదర్శించారని కృష్ణరాజు గారు అన్నట్లుగా మీరు కూడా అంగీకరిస్తారా? అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు మన డిస్కషన్స్ లో గాని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో గాని వ్యవహరించిన విధానం అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందాగానే రాజనీతిని ప్రదర్శించారు అనటంలో వాస్తవం లేదు. అయితే వాస్తవం ఉంది, మీరు పొరపాటు చెప్పారు. వాస్తవం ఉందని చెప్పబోయి మీరు వాస్తవం ఉందండి, వాస్తవం రాజనీతిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించారు అనేది వాస్తవం అని చెప్పదలుచుకోండి నేను. తర్వాత అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరుగుతా ఉన్నాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజలకు ఏమి హామీలు ఇచ్చారు, ఏమి నెరవేర్చదలుచుకున్నారు అనే దాని మీద ఆయన ఆలోచన చేయకోకుండా ప్రతి నిత్యం ఏది ఎలిగేషన్ చేద్దామా అనే ఉద్దేశంతో ఉండటం అనే విధానం అనేది ప్రజాస్వామ్యంలో సరైన విధానం అనేది కాదు. ఇప్పుడు ఇప్పుడు అందరూ చెబుతున్నట్టుగా డిక్లరేషన్ అని చెప్తా ఉన్నారండి. అసలు డిక్లరేషన్ అనేది మన సాంప్రదాయం కాదు. ఇందాక కూడా మన ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పారండి, డిక్లరేషన్ అనేది మన సాంప్రదాయం కాదు. టీటీడీ సాంప్రదాయాలకి ఈ మూలం ఏంటంటే జిఆర్ వ్యవస్థ అండి. ఆ జిఆర్ వ్యవస్థ, పెద్ద జిఆర్ వ్యవస్థ, చిన్న జిఆర్ వ్యవస్థ, ఆగమ సలహా మండలి, ప్రధాన అర్చకులు ముగ్గురు ఉంటారండి. వీళ్ళందరూ కలిపి టీటీడీలో ఏమి జరగాలో అనేదంతా కూడా డిసైడ్ చేసేది ఈ సలహా మండలే తప్పించి బయట వాళ్ళకి ఇది అవకాశం అనేది ఉండదండి. అలాంటిది తెలిసి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మరి ఎంతో పరిణితి ఉంది, ఎంతో నేను విజనరీ అది ఇది అని చెప్పుకొని అనుభవం ఉంది అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సంగతులన్నీ తెలియవండి. ఎందుకు ఇప్పుడు ప్రజలని రెచ్చగొడతా ఉన్నారు? ఒక మంచి ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని ఒక మంచి మీకు అధికారాన్ని అప్పచెప్పినప్పుడు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. ఇప్పుడు మొన్న బుడమేరు ముంపు బాధితులు ఉన్నారండి, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయండి. ఎంతో మంది అల్లాడుతా ఉన్నారు. అసలు బుడమేరు ముంపు కారణం ఏంటి? అది కూడా మీ ఇల్లుని కాపాడుకోవటం కోసమో లేకపోతే అమరావతి అటువైపు వచ్చింది కాబట్టి అమరావతి వైపు వస్తే రేపొద్దున ఏదైనా చెడ్డ పేరు వస్తుందేమోనని చెప్పి కృష్ణా కరకట్ట వైపు కాకోకుండా ఇటువైపు మరలించటం బట్టే కదా ఇంతమంది జనాలు బాధపడ్డారు. అది కూడా ఆయన గుర్తుంచుకోవాలి కదా. అటువంటి ఏమీ చేయకోకుండా ఈ సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి ఆ సూపర్ 6 అమలు చేస్తారా? అమ్మఒడి లేదా పక్కన పెట్టమంటున్నారు, ఇప్పుడు వద్దంటున్నాడు కదా ఆయన. ఇందాక మీరు వీడియో చూసారు. అదే సార్ అదే చెప్పదలుచుకున్నా. ఆయన ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అవన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనే వాటికి తెరలేపారు. దీనికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కూడా ఇదివరకట్లాగా లేదనేది స్పష్టం అవుతా ఉందండి. ఎందుకంటే ఆయన గతంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతంలో కూడా ఆయనకి ఎంతో అనుభవం ఉంది, రాజకీయం చేసిన మనిషే. కానీ గతంలో ఎప్పుడు ప్రచారంలో కూడా ఆయన ఈసారి ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో కూడా అండి చాలా పరుషమైన పదజాలం వాడటం అనేది జరిగింది, మనం అంతా విన్నాం. ఈ లడ్డు వ్యవహారంలో కూడా అండి ఆయన ఏం మాట్లాడారండి? ఎంత దుర్మార్గుడు, ఇలాంటి లడ్డు శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశాడు, ఇంత దుర్మార్గం చేశాడు అని చెప్పి మాట్లాడారండి. ఏదైనా సరే ఆయన భాషలో గాని, ఆయన పదజాలంలో గాని, ఆయన ఆలోచన రీతిలో గాని, ఆయన రాజకీయ శైలిలో గాని మొత్తం కూడా మార్పు వచ్చింది అనటం అనేది జరుగుతా ఉందండి. అది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానండి. చంద్రబాబు నాయుడు గారు ప్రెసెంట్ ఉన్న పాలిటిక్స్ ని ఆయన డైవర్ట్ చేయటం కోసమే, ఆయన ప్రజలకు ఏమి మంచి చేయదలుచుకున్నారో చెప్పుకోకుండా మిగతాది డైవర్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే చేస్తున్నారు. ఇంకొకటండి, ఈ లడ్డూ వివాదంలో బీజేపీ వాళ్ళని, స్వామీజీలని, ముఖ్యంగా మహిళలని, బీజేపీ మాధవీలత గారు ఒక ఆవిడ, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇప్పుడు వచ్చి రాజకీయం చేస్తా ఉన్నారండి. ఏమండి, గతంలో మోడీ గారు వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారండి? మోదీ గారును మరి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి దర్శనం చేసుకున్నారు కదా స్వామి గారిని. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారండి? అప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?
ఈ రోజు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే హోంమంత్రి అనిత గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ని, నేను క్రిస్టియన్ కాదు, నేను బైబిల్ కాదు ఆయనకి ఇచ్చిన ఇంటర్వ్యూ కాదమ్మా, వేరే టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయి ఉండొచ్చండి. కానీ ఆవిడైతే చెప్పడం జరిగిందండి, నేను బైబిల్ చదువుతాను నేను అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అలాంటి హోంమంత్రి గారు ఇప్పుడు 2-3 సార్లు మరి స్వామివారి దర్శనం చేసుకున్నారు కదండి, మరి ఆవిడ డిక్లరేషన్ లో సైన్ చేశారా? ఇప్పుడు రూల్ అంటే రూల్ ఎవరికైనా ఒకటే కదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రూలా? బాగా చెప్పారన్నమాట. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఎక్కువసేపు మాట్లాడుతుంది కానీ టైం తక్కువ ఉంది ఏమనుకోమా, కంప్లీట్ చేయండి దయచేసి. అందరికి రూల్ అనేది అందరికీ ఉంటుందండి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక విషయం ఏం చెప్పారంటే ఆయన చెప్తున్నారు, ఏదైతే మంచి పొజిషన్ లో ఉండి వెల్ నోన్ ఫేసెస్ ఏదైతే ఉన్నాయో వారి వరకు మాత్రం డిక్లరేషన్ లో సైన్ చేయాలి, సామాన్యులకు ఎవరికి డిక్లరేషన్ లో సైన్ చేయకపోయినా పర్వాలేదు అని చెప్తున్నారండి. ఇదేనా చట్టం అంటే? చట్టం అందరికీ ఒకటే కదండి. చాలా మంచి పాయింట్ రేజ్ చేశారమ్మా, చాలా మంచి పాయింట్ రేజ్ చేసి, వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది, చాలా వ్యాలిడ్ పాయింట్ అమ్మా. ఓకే అదే సార్, అలాగా పరిపాలన చెయ్యాలని చెప్పి కోరుకున్నా. ఇంకొక విషయం ఏంటంటేనండి మత విద్వేషాలని రెచ్చగొట్టకండి. ఎందుకండి ఇప్పుడు మతాలని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటం ఎందుకు? అన్య మతస్థులు అంటున్నారు. అసలు భారతదేశంలో అన్య మతస్థులు ఎవరున్నారండి? అందరూ హిందువులే కదా. ఒక పక్కనేమో హిందుత్వానికి బంధం కలుగుతా ఉంది, అందరూ అన్య మతస్థులు అయిపోతున్నారు అని చెప్పి ఒక పక్కనేమో హిందువులు అందరూ మారిపోతున్నారు అని చెప్పి ఒక పక్కన గోల చేస్తా ఉంటే, ఇంకొక పక్కనేమో ఇది స్వామీజీలు కూడా రెచ్చగొట్టే విధంగా ప్రజలతో మాట్లాడుతా ఉన్నారు, స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. కొత్త యాంగిల్లో ఆ చర్చ అంతా మళ్ళీ స్వామీజీలు అందరూ స్వామీజీలు కాదు, కొందరు అయి ఉండొచ్చులే. రైట్, అయితే రైట్, బాగా మాట్లాడారమ్మా. ఒక్క నిమిషం, మా మిత్రుడు రవిచందన్ ఆయన ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని బయటికి నాకు అందజేశాడు. ఇప్పటి నుండి ఎవరైనా గుడికి వెళ్ళాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్, డిక్లరేషన్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి అని, లేని పక్షంలో ఒక పసుపు బిళ్ళ తీసుకెళ్ళండి అని ఒక ఆయన ఎవరో ఆ బిళ్ళ గుళ్ళో పూజారికి చూపిస్తే టీ ఇచ్చి మరీ అర్చన చేస్తారంటూ ఇట్లు ఒక ఆయన 100 రోజుల పాలకులు అంటూ చమత్కారపూరితమైనటువంటి ఒక ఇది ఇచ్చారు. ఇక పూనం కౌరు హిందూ మతాన్ని నమ్మడం వేరు, వాడుకోవడం వేరు అంటూ చాలా డైరెక్ట్గా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, బీజేపీ వారిని ఉద్దేశించి మతాన్ని వాడుకుంటున్నారు, మతాన్ని నమ్మడం లేదు వీళ్ళు అన్నట్టు, నమ్మడం కాదు అని చెప్తూ చాలా మంచి డైలాగ్ చెప్పారు. బస్సుకు టైర్ పంచర్, సిలిండర్కు గ్యాస్ లీక్, రైతు వరదల్లో ఫట్, ఫ్రీ ఇసుక బుడమేరు వరద, ఆడవారికి 1500 గొడ్లవల్లేరులో పోయే, నీకు 15 లడ్డూలు అంటూ ఇప్పుడు లడ్డూ రాజకీయం చేస్తున్నారంటూ మరొక కామెంటు చేశారు సోషల్ మీడియాలో. ఏ దేవుడు చెప్పాడు నా మతం వాడే నన్ను పూజించాలి, పరమతం వాడు నన్ను దర్శించరాదు అని జస్ట్ ఆస్కింగ్. బహుశా ఇది ప్రకాష్ రాజు గారిదేమో జస్ట్ ఆస్కింగ్ అంటే. ఏ దేవుడు చెప్పాడు, ఇది చాలా గొప్పగా ఉంది వినండి. ఏ దేవుడు చెప్పాడు నా మతం వాడే నన్ను పూజించాలి, పరమతం వాడు నన్ను దర్శించకూడదు అని ఏ దేవుడు చెప్పాడు అని జస్ట్ ఆస్కింగ్. నలుగురికి అన్నం పెట్టేవాడు పోయి నలుగురికి గుండు కొట్టి సున్నం పెట్టేవాడు వచ్చాడు, అంతా ఈవీఎం మాయ అని ఇంకో ఆయన ఎవరో కామెంట్ చేశారు. అమిత్ షా మీద రాళ్లు వేసిన వాళ్ళకి, మోడీ నల్ల బెలూన్స్తో స్వాగతం పలికిన వాళ్ళకి బీజేపీ ఎర్ర తివాచీతో సపోర్ట్ చేస్తోంది, అంటే సిగ్గుమాలిన పని చేస్తోందని ఇంకో కామెంట్ చేశారు. హిందుత్వం ద్వారా లబ్ధి పొందడం, హిందుత్వం ఆచరించడం రెండు వేరు అంటూ పూనం కౌర్ మరొక కామెంట్ చేశారు. చాలా ఆసక్తికరమైన కామెంట్స్, అర్థవంతమైన కామెంట్స్ కాబట్టి వీటిని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది.